చేస్తున్నావు మమ్మీ? పిజ్జా చేద్దాం అనుకుంటున్నామమ్మా. దానికోసము రెడీ చేస్తున్నాము. స్నాక్స్కి ఏం లేవు కదా, మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఇంటికి తీసుకొచ్చిన. దానికోసము కొన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేద్దాం అనుకుంటున్నా. ఒకసారి దానికోసం ఏమేమి ప్రిపేర్ చేసిన అంటే, స్టవ్ పైన పెనం పెట్టుకొని దానిపైన సాల్ట్ వేసుకున్న, కొంచెం ఒక 20 మినిట్స్ హీట్ చేసుకోవాలి దాన్ని. ఇంకో పెనం పైన ఇది కొంచెము పచ్చి పచ్చిగా ఉంటుందేమో అనుకుంటున్నా నేనైతే. ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఒక సైడు కొంచెం కాల్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది టేస్ట్. అందుకోసమే ఇంకో పెనం పైన కొంచెం లైట్గా ఆయిల్ రాసి, కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన దీన్ని ఇలా వన్ సైడ్ కాల్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. రెండు స్టవ్ల పైన రెండు పెట్టేసిన. వన్ సైడ్ కొంచెం కాలంగానే స్టవ్ ఆఫ్ చేసుకొని, కొంచెం వేడైందండి, దీన్ని ఇలా కొంచెం వెడల్పున్న ప్లేట్ పైన పెట్టుకోవాలి. ఇది టమాటో కచ్చప్ అండి. నా దగ్గర పిజ్జా సాస్ అలాంటివి ఏమి లేవు, ఇంట్లోనే ఉన్న వాటితో ట్రై చేస్తున్నా. ఎలా వస్తుందో చూద్దాం. ఇంకో సైడ్ కాల్చుకోవాల్సిన అవసరం లేదండి, మనం ఎట్లాగూ ఇట్లా తింపి పెడతాం కాబట్టి. ఇప్పుడు దీనిపైన ఆనియన్స్, పచ్చిమిర్చి, నా దగ్గర క్యాప్సికమ్ అవి ఇప్పుడు లేవండి. పిల్లలు అర్జెంటుగా ఇప్పుడు కావాలి మమ్మీ అని అడిగితే చేస్తున్నా. నార్మల్గా క్యాప్సికము సాస్ అన్నీ వేసుకుంటేనే బాగుంటుంది, కానీ నా దగ్గర ప్రజెంట్ లేవు కాబట్టి ఉన్న వాటితోనే చేస్తున్నా. నా దగ్గర చీజ్ అయితే అసలు లేదండి ఇంట్లో, నేను తక్కువ యూజ్ చేయను. ఊరు నుండి తెచ్చిన నెయ్యి ఉందండి, దీన్నే వేస్తా. ఎప్పుడైనా చేసినా ఇలానే చేస్తా. దాదాపులా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ ప్లేట్కి కూడా కొంచెం రాసుకోవాలి. నేను దీన్ని తీసి రాసి మళ్ళీ పెడుతున్నా. దీన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ పైన పెనం పెట్టుకొని సాల్ట్ వేసుకొని కొంచెం సేపు హీట్ అయిన తర్వాత ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీనిపైన ఒక ప్లేట్ కానీ ఏదన్నా ఇలాంటి ప్లేట్ను పెట్టేస్తున్నా అండి. ఒక 20 మినిట్స్ వెయిట్ అయిన చూద్దాం. 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత
ఎలా వస్తుందో. ఏమన్నా బరువు పెట్టుకోవాలి. ఇంకో దాన్ని కూడా అలానే వేడి చేసుకుందాం. చూద్దాం కుక్ అయిందో. బాగా వేడైపోయిందండి. పై నుంచి తీసుకొని ఇటు వేడి చేసిన సైడ్ సేమ్ ప్రాసెస్. ఇలా టమాటా కచ్చప్ను అప్లై చేసుకొని దీనిపైన సేమ్ ఆనియన్స్, చిల్లీస్, టమాటో పీసెస్ ఇలా పెట్టుకోవాలి. అన్ని పీసెస్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కారం. ఇలా కొంచెం చల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది. ట్వంటీ మినిట్స్ తర్వాత పిజ్జా ఎలా ఉందో చూద్దామండి. ఇలా వచ్చిందండి. దీన్ని తీసేసుకుందాం. ఇలా వచ్చిందండి. ఫైనల్గా దీన్ని కట్ చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూడండి నాన్న. సూపర్ మమ్మీ, మస్తు. చూడు నాన్న ఎట్లుందో. సూపర్ ఉంది మమ్మీ. థ్యాంక్ యూ.